My name is Dionisi Goya. నా పేరు యునిసి గోయా. And my wife is Daniela Goya. నా యొక్క భార్య పేరు డానియలా గోయా. We are married and have 5 children. మేము పెళ్లి చేసుకున్నాము. మాకు 5 పిల్లలు ఉన్నారు. And we over 33 years married. మేము 30 సంవత్సరాల నుంచి భార్యాభర్తలుగా 33 సంవత్సరాల నుంచి భార్యాభర్తలుగా ఉన్నాం. We serving the Lord. మేము దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాం. Through the process of our life. మా యొక్క జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచర్యలోనే ఉన్నాం. We have some schooling done for the Bible. మేము ఒక బైబిల్ స్కూల్ కూడా నడిపిస్తున్నాం. Not one, more than one. ఒకటి కాదు, కొన్ని బైబిల్ స్కూల్స్ నడిపిస్తున్నాం. And all that because of our Lord Jesus Christ. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య నిమిత్తము యేసుక్రీస్తు కొరకు ఈ పరిచర్య చేస్తున్నాం. Came into India. మేము భారతదేశానికి వచ్చినప్పుడు I came and found out the great man of God. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గొప్ప దేవుని యొక్క పరిచారకుడిని కనుగొన్నాం. I always call him frate. I always call him frate. నేను ఎప్పుడు కూడా వారిని ఫ్రాతే అని పిలుస్తాను. Frate is in Romanian language. ఫ్రాతే అంటే అది రోమన్ లాంగ్వేజ్, రొమేనియన్ లాంగ్వేజ్. Because I come from Romania originally in America. కారణం ఏంటంటే నేను ఒరిజినల్ గా నేను పుట్టింది రొమేనియాలో, అక్కడ నుంచి నేను అమెరికా దేశానికి వచ్చాను, యునైటెడ్ స్టేట్స్ కి వచ్చాను. When I was 19, I immigrated to America. నేను 19 సంవత్సరాల వయసులో నేను ఆ ప్రాంతం నుంచి యునైటెడ్ స్టేట్స్ కి వచ్చాను. So I came in India and I found up my brother and Lord Jesus Christ. నేను నా యొక్క సహోదరుని కనుగొన్నప్పుడు నేను భారతదేశానికి వచ్చాను. And our hearts melt together. మా యొక్క హృదయాలు కలిసిపోయింది. Because we have the same principle. ఎందుకంటే మా ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి ఆలోచనలు, ఒకే రకమైనటువంటి కట్టుబాట్లు కలిగి ఉన్నాం. The principle is to serve our Lord Jesus Christ. మా యొక్క కట్టుబాటు ఏంటంటే యేసుక్రీస్తుని ఆయన యొక్క పరిచర్యలో ముందుకి కొనసాగటం. When I found out about the token of INA diocese, నేను INA డయాసిస్ గురించి తెలుసుకున్నప్పుడు says my love serve one another. దాన్ని చూసినప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి అని తెలుసుకున్నప్పుడు I said this is what I want to do. మేము చేయాల్సింది కూడా ఇదే అని గమనించాను. By love serve one another. ప్రేమతో ఒకరినొకరు పరిచయం చేసుకోవాలి. Do you want to serve? మీరు పరిచర్య చేయాలనుకుంటున్నారా? And serving it cannot be good only is with love. ఆ పరిచర్య చేయటం ప్రాముఖ్యం కాదు, కానీ ఆ పరిచర్య ప్రేమతో చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. So praise the Lord. కాబట్టి దేవునికి స్తుతించుదాం. I meet his family, great family. నేను యొక్క మంచి యొక్క కుటుంబాన్ని కలుసుకున్నాను. I meet his son Prince. అలాగే అతని కుమారుడు ప్రిన్స్ కూడా కలుసుకున్నాను. One of the greatest theologians here in India. భారతదేశంలో ఆయన గొప్ప బైబిల్ తెలిసినటువంటి వేదాంతవేత్త. May God bless him to be even greater than what it is. దేవుడు తనతో తన కుటుంబానికి తోడుగా ఉండును గాక. Because India needs people what they can be leaders. భారతదేశానికి నాయకులు కావాలి. Because we have to lead the people, and that's what the pastor do. He's a leadership. He's a leader of his church. భారతదేశంలో ఉన్నటువంటి ఒక దైవజనులు కూడా మేము చెప్పేది ఏంటంటే వారి యొక్క సంఘాలకి నాయకులుగా ఉండాలి, నడిపించేవారుగా ఉండాలి. He has another son. తనకి వేరొక కుమారుడు కూడా ఉన్నాడు. His name is Joshua. అతని పేరు జాషువా. And there's another son. తను వేరొక కుమారుడు. His name is Caleb. కాలేబ్ is in Romania. కాలేబ్ అన్నది అది రొమానియన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి పేరు. So great men of God. దేవుని యొక్క గొప్ప పరిచారకులు. When I was wondering and I was thinking inside my heart, and it's the truth what I tell you right now. నేను ఆలోచిస్తున్నప్పుడు, నా హృదయంలో నేను ఆలోచిస్తున్నప్పుడు, I see even in America and I see all over the world, men of God
but we have kids what it doesn't follow their footsteps. నేను చాలా మందిని గమనించాను, సువార్త పరిచర్యలో ప్రపంచ దేశాల్లో తిరిగేటప్పుడు చాలా మందిని గమనించాను. తల్లిదండ్రులు అయితే పరిచర్యలో ఉంటారు, కానీ వారి యొక్క కుమారులు దేవుని యొక్క పరిచర్యలో ఉండరు. But I see one very important thing what I see in Father Paul Moran, Bishop Paul Moran house. నేను మన యొక్క బిషప్ గారి పాల్ మారాన్ గారి యొక్క కుటుంబంలో గమనించింది ఏంటంటే, that makes me very happy inside. కుటుంబం మొత్తం దేవుని యొక్క పరిచర్యలో ఉండడం గమనించాను. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. Even his sons, even his daughters, even everybody from his house is serving the Lord with an open heart. Amen. Hallelujah. అతని కుటుంబంలో ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులు, పిల్లలు, కొడుకులు, కూతురులు అందరూ కూడా ప్రేమతో దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతున్నారు. Brothers, this is what Christian family is supposed to be. ప్రియ సహోదరులారా, క్రైస్తవ కుటుంబం అంటే ఇలాగే ఉండాలి. May God bless our family. So in every family we have successor. After we leave, they can come in and take the baton further. దేవుడు మనల్లందరినీ కూడా, మన కుటుంబాలందరినీ కూడా అలా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళులాగున ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. I have a friend and brother also in Jesus Christ today here. ఇక్కడ నాకు వేరొక స్నేహితుడు కూడా ఉన్నాడు. I'm going to start here with John. సహోదరుడు జాన్. I met him a couple of years ago. He's serving the Lord. కొన్ని సంవత్సరాల క్రితం నేను అతన్ని కలిశాను. అతను పరిచర్య చేస్తున్నాడు, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాడు. Together with Anand, they're doing good, great job for our Lord Jesus Christ. యేసుక్రీస్తు కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు చాలా గొప్ప పరిచర్య చేస్తున్నాడు. May God bless you in the ministry. దేవుడు మిమ్మల్ని, మీ యొక్క పరిచర్యని దీవించును గాక. God be with you and help you to serve till the day when Jesus Christ comes. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలో దేవుడు వచ్చేంత వరకు కూడా దీవించును గాక. Now I want to introduce another man what I know. మరొక వ్యక్తిని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. His name is Harihara. తన పేరు హరిహరన్. His name is Harihara. We call him Lumina. తన పేరు హరిహరన్ అయినప్పటికీ కూడా మేము మాత్రం తన రుమీనా అని పిలుస్తాం. This man, we know him, I think it's around 10 years. ఈ యొక్క దైవజనుడు మాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు. God bless this man, and he came to America and he came to our church, and not just our church, a lot of Romanian churches in the United States. దేవుడు అతన్ని దీవించును గాక. తను అమెరికా కూడా వచ్చాడు, మా చర్చిని అలాగే మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘాలని దర్శించడం జరిగింది. And it's a good friend with Bishop Govin. గోవింద్. It's a good friend also with Bishop Govin from the United States. ఓకే. అతను మాకే కాదు కానీ యునైటెడ్ స్టేట్స్ లో పరిచయం చేస్తున్నటువంటి బిషప్ గోవింద్ గారికి మంచి స్నేహితుడై ఉన్నాడు. Anybody knows brother Bishop Govin? మీలో ఎవరికైనా తెలుసా బిషప్ గోవింద్? ఓన్లీ వన్ పర్సన్. Okay. బ్రదర్ జాన్. So praise the Lord. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. I meet great men of God here in India. నేను ఇక్కడ భారతదేశంలో చాలా గొప్ప దైవజనులను కలిశాను. I've been through so many states with Bishop Paul Moran. బిషప్ పాల్ మారాన్ గారితో కలిసి నేను అనేకమైనటువంటి స్టేట్స్, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు దర్శించడం జరిగింది. I meet great men of God, but I want to serve into the kingdom of Jesus Christ. యేసుక్రీస్తు కొరకు పరిచర్య చేసినటువంటి వారిని, దైవజనులు, ఆయన యొక్క రాజ్య నిమిత్తము పరిచర్య చేసినటువంటి గొప్ప దైవజనులు నేను కలవటం జరిగింది. And I want to alienate myself and my wife with these people so we can do better. మేమందరం కూడా, నేను నా యొక్క భార్య ఇద్దరం కలిసి మీతో కలిసి ఇంకా దేవుని యొక్క గొప్ప పరిచర్యని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. So we all say, "Can praise the Lord." మనందరం కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. Everybody praise the Lord. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. So everybody says, when he says praise the Lord, that means he's agreeing. Let's just do it. మనం ఎప్పుడైతే అందరం కలిసి ఒకేసారిగా దేవునికి స్తోత్రం అంటున్నామో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా దీన్ని అంగీకరిస్తున్నామని.
దయచేసి అందరూ కూడా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. So we're so happy we're here today. నేను ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. Today we're going to find out about 10 principles of Jesus Christ, how he did lead at the time when he was here on this earth. ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు కలిగినటువంటి 10 లక్షణాలు ప్రిన్సిపల్ గురించి మనం చెప్పుకుందాం. Yes, what's 10 నియమాలు. yes, what's a leader? లీడర్ అంటే ఏంటి? The leader is the one is leading other people. నాయకుడు అంటే ఇతరుల్ని నడిపించేటువంటి వారిని నాయకుడు అంటాం. People what they do not know the direction where to go. ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ప్రజల్ని నడిపించేటువంటి వారిని నాయకుడు అంటాం. So that's why we need to learn how to lead other people. అందువల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఇతరులను ఎలా నడిపించాలనేటువంటి విషయాన్ని మనం And నేర్చుకోవాలి. what people